దిలీప్ గారిని మాట్లాడివ్వండి ఒక నిమిషం. ఎస్ దిలీప్ గారు. మీకు రోజా గారు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ రోజు హైకోర్టు తీర్పిచ్చింది సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పారు. ఎన్నికలు జరపాల్సిన సమయం మించిపోయింది. చాలా సార్లు గడువు కోరినరు, హైకోర్టుకు పోయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గడువు కోరి ఎన్నికల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఎందుకు వాయిదా వేస్తూ వచ్చారని అంటే అన్ని కారణాలు సరిగా చెప్పట్లేదు కాబట్టి కోర్టు ఖచ్చితమైన డేటు డిక్లేర్ చేసి ఆ డేట్ లోపల ఖచ్చితంగా మీరు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఘాటుగా ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఎన్నికలకు సమాయత్తమైన పరిస్థితి, అంటే కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ఎన్నికలకు సమాయత్తమయ్యారు. అయితే దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి లింగం యాదవ్ గారు మెడల్ వంచినము లేదనుకుంటే మెడల్ వంచుతాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ మెడల్ వంచి మేము 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పలేదు. మేము అధికారంలోకి వస్తే 42% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మీ మాటలను నమ్మి, ఎందుకంటే ఆ వెసులుబాటు కూడా ఉన్నది, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఆ వెసులుబాటు ఉంది. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 243(6)D లో ఆ వెసులుబాటు ఉంది. రాష్ట్రాలు ఎవరికి వారుగా స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్లు కల్పించుకొని ఎన్నికలు వెళ్లే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందనే ఉద్దేశంతో మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు బీసీలని అన్యాయం చేసే విధంగా మళ్ళా మీరు ఎవరి భుజాల మీదనో తుపాకి పెట్టి ఇంకెవరినో కాలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీల పైన చిత్తశుద్ధి కనిపిస్తలేదు మీ స్టేట్మెంట్ల ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ మీ ప్రకటనల ద్వారా. ఇంకొక విషయం ఏంటంటే వీరికి ఎటు పాల్పోల్ పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుజోచని పరిస్థితిలో ఉంది. ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగా ఉంది. వీరు ఈ రోజు ప్రభుత్వం తరఫున వచ్చి ఎన్నికలు జరిపిస్తే క్షేత్రస్థాయిలో వచ్చి ఎన్నికలను ఎదుర్కోలేక ప్రజల్ని కన్విన్స్ చేసే పరిస్థితి లేక వీరు అవన్నీ అడ్డదారులు చూసుకుంటా ఎన్నికలను వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మళ్ళా కేంద్రం పైన నెపం నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 243(6)D ప్రకారం ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ధి గురించి మళ్ళీ మాట్లాడదాం. బట్ కేంద్రానికి బీసీలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? రోజా గారు, నేను చెప్తున్న విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక విధానం తీసుకురాదు. మీకు తెలుసు, అక్కడ ఉన్న ప్యానలిస్టులకు తెలుసు, ఈ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రానికి ఒక విధానం తీసుకొని వచ్చి ముందుకు తీసుకురాదు. ఎప్పుడైతే జనగణన జరుగుతుందో ఆ జనగణనలో కులగణన ఉంటుందని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి దేశం మొత్తం సమాయత్తం అవుతుంది. జనగణన జరుగుతుంది, దాంట్లో కులగణన జరుగుతుంది. ఖచ్చితంగా కులగణన ద్వారా మనకు ఫలితాలు వస్తాయి. సో జనగణనలో కులగణన జరిగి అది మొత్తం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా దీనిపైన ఎటువంటి యాక్షన్ ఉండదు కేంద్రం నుంచి, రైట్? అది క్లారిటీ. మరి ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నేను చాలా కేటగారికల్ గా చెప్తున్న అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి 42% కాకపోతే ఇంకా పెచ్చు రిజర్వేషన్ల స్థాయి పెంచుకోవడానికి రాజ్యాంగము హక్కు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వాలకి. చెప్పండి లింగం యాదవ్ గారు. అర్థమైంది మీరు చెప్పేది అర్థమైంది. దిలీప్ ఆచార్య గారు చదువుకోమను 9th షెడ్యూల్ ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% రిజర్వేషన్ దాటొద్దని రూలింగ్ ఇచ్చింది. దానికి అనుగుణంగా 50% దాటాలంటే అది కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ పెట్టాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కిందికి రాదు. దయచేసి తెలుసుకొని మాట్లాడితే మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒక విషయం చెప్పింది, చెప్పండి దిలీప్ గారు. నాకు చదువుకోవడానికి, నాకు జ్ఞానం ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకుడు వస్తే రావచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. ఆయన జ్ఞానం తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీ చేతగాని తనాన్ని వేరే వాళ్ళ పైన ఒక నిమిషం మీరిద్దరు ఆగాలండి దయచేసి. దిలీప్ ఆచార్య గారు లింగం యాదవ్ గారు దయచేసి ఆగండి. సుప్రత్ గారు, నేను ఒకటే సెకండ్ చెప్పి ముగిస్తానండి. మీరు చెప్పారు, అర్థమైంది.
9th షెడ్యూల్ అనే అంశము వీరికి గుర్తు రాలేదా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అని చెప్పి చెప్తా ఉన్నా. Okay. ఓట్లు దండుకునే వరకు ఓడమల్లయ్య, ఓట్లు దండుకున్నాక బోడమల్లయ్య. సో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది 9th షెడ్యూల్ లో పెట్టాలి అని వాళ్ళు రాసుంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి బాగుండేదని అంటారు మీరు అంతే.